ఇక నుంచి మిమ్మల్ని ట్రాఫిక్ పోలీసులు రోడ్డు పైన ఆపి మీ బండి కీ తీసేసుకొని బండి పక్కకి లాగేస్తే వాళ్ళకి వీడియో చూపించండి. నిజంగా వాళ్ళకి వీడియో చూపించండి. ఎందుకంటే గౌరవ హైకోర్టు వాళ్ళు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ట్రాఫిక్ చలాన కట్టలేని పక్షంలో కట్టని వాళ్ళని మీరు బలవంతంగా వసూలు చేయొద్దు. వాళ్ళ బైక్ కీస్ లాక్కోవటం గాని, రోడ్డు సైడ్ లాగటం గాని ఇట్లాంటి పనులు చేయొద్దు. వాళ్ళు ఇష్టపూర్వకంగా కడితే కట్టించుకోండి, లేదంటే కోర్టు నుంచి వాళ్ళకి నోటీస్ ఇష్యూ చేయండి. అంతే తప్ప ఇలా బలవంతంగా మీరు బైక్ కీస్ లాక్కున్నా చలాన కట్టకపోతే పంపించను, చలాన కట్టకపోతే యాక్షన్ తీసుకుంటా, ఇట్లాంటివి ఏమి చెప్పినా అది కోర్టు ధిక్కరణ కింద ఎవరైతే ఆ మాట చెప్తారో వాళ్ళ పైన కోర్టు యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. ఇలానే ఒక వ్యక్తి ఇవన్నీ చూసి చూసి విసిగిపోయిన ఒక వ్యక్తి కోర్టులో పిల్లేశాడు. ఇలా రోడ్ల పైన ఆపి ఇష్టానుసారంగా తీసుకుంటారని చెప్పి పిల్లేస్తే పాపం దీంట్లో పోలీసులు కూడా తప్పడటానికి లేదులేండి. మీ గవర్నమెంట్ వాళ్ళకి ఏమైనా టార్గెట్ ఇచ్చిందేమో, మీ జీతాలు మీరే సంపాదించుకోవాలనో లేకపోతే ఇంకేదైనా టార్గెట్ ఇచ్చిందేమో. బహుశా చాలా మంది పోలీసులు చెప్పారు ఈ విషయం. దాంతో పాటుగా ఇప్పుడు నేనేమంటున్నాను, ఖచ్చితంగా చలాన వెయ్యాలి. డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారు చెప్పారు అకౌంట్ లోంచి డెబిట్ చేసేసుకోండి, అకౌంట్ లోంచి డెబిట్ చేసి ఆప్షన్ పెట్టుకోండి అని చెప్పి. అది తప్పది. ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, 100% రూల్స్ పాటించాలి. కానీ ఈ రోజుల్లో ఎలా ఉంటుందంటే మనం హడావిడిలో వెళ్తున్నప్పుడు లేకపోతే పొరపాటున ఎక్కడైనా ఆగినప్పుడు ఇంకా అంటే మనకు అనుకోకుండా మనకు ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా కొన్నిసార్లు చలాన్లు పడుతున్నాయి. ఆ పడిన చలాన్లు కట్టాల్సిందే, కాదంటలేదు నేను, 100% కట్టాల్సిందే. కాకపోతే ఆటో డెబిట్ అయిపోవాలి, ఇట్లాంటి పనికిమాలిన రూల్స్ మాత్రం కరెక్ట్ కాదు. అందుకే హైకోర్టు వాళ్ళు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఎవరైనా మిమ్మల్ని రోడ్డు పైన ఆపి మీ కీ లాక్కుంటాం గాని, కడతావా చస్తావా, కట్టపోతే పంపిను, మీ నాయనకో మీ ఎవరికో ఫోన్ చేసి గూగుల్ పే చేయించుకో, ఆ చలానా క్లియర్ చేయంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి వీడియో చూపించండి. వాళ్ళ పైన కోర్టు ధిక్కరణ నోటీస్ ఇవ్వచ్చు. వాళ్ళ పైన మనం చట్టపరంగా పోరాడొచ్చు. ఇది అన్ని చోట్ల వర్తిస్తుంది. ట్రాఫిక్ చలానా 1 ఉన్నా 2 ఉన్నా 100 ఉన్నా సరే బలవంతంగా మీరు వాళ్ళని రోడ్డు పైన ఆపి వసూలు చేసే అధికారం మీకు లేదు. ఈ మధ్య విపరీతంగా ఒక చలానా పడి 1-2 గంటలైన వెంటనే కూడా ట్రాఫిక్ పోలీసులు ఆపి ఇది కడితే గాని పంపమని విపరీతంగా ప్రెజర్ చేస్తున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనపడుతుంది. సో హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, రోడ్డు పైన ఆపి తాళం తీసుకోవటం లాంటివి గాని, చలానా కడితేనే పంపిస్తాం లాంటివి చేస్తే వాళ్ళపైన చర్యలు ఉంటాయి. బలవంతంగా వసూలు చేయటాలు లాంటివి చేయకూడదు. ఒకవేళ వసూలు చేయాలంటే మీరు కోర్టు ద్వారా వాళ్ళకి నోటీస్ పంపించే ప్రయత్నం చేయండి.